ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇదిగో జానకమ్మ గారే మాట్లాడతారు. హలో శేఖర్. నమస్కారం జానకమ్మ గారు. ఈరోజు మైథిలి ఉత్తమ్కి 16 రోజుల పండుగ జరిపిస్తున్నాం. మైథిలి పుట్టింటి వారిగా మీరందరూ వచ్చి స్వయంగా మీ చేతులతో తనకు నల్లపూసల గొలుసు ఇచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారని పిలుస్తున్నాను. అందరూ వస్తున్నారు కదా? క్షమించండి జానకమ్మ గారు. ఆ రోజు మీరెవరూ అడక్కపోయినా మీ ఇంటి గడప తొక్కను అని నేనే మాటిచ్చాను. ఈ రోజు మీరు పిలిచారని ఆ ఇంటి గడప తొక్కి నేనిచ్చిన మాట తప్పలేను. ఏం మాట్లాడుతున్నారండి? స్వయంగా జానకమ్మ గారే రమ్మని పిలుస్తుంటే వెళ్ళడానికి ఏంటి బాధ? నువ్వు నోర్మయ్యి. మాటిచ్చింది నేను, దానికి కట్టుబడి ఉండాల్సింది కూడా నేనే. నీ బాధ నాకు అర్థమైంది శేఖర్. అమ్మా, కాకపోతే నీకంటే వయసులో అనుభవం ఉన్న పెద్దదానిగా ఒక్క మాట చెప్తున్నాను. ఈ కోపాలు ఆవేశాలు తాత్కాలికంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాని బంధాలు బంధుత్వాలు మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. తన పుట్టింటి వాళ్లు వస్తారని, తనని మనసారా ఆశీర్వదిస్తారని నీ కూతురు ఎంత ఆశగా ఎదురు చూస్తోందో నీకూడా తెలుసు. మా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా నువ్వొస్తావని అనుకుంటున్నాం. నాకు రావాలని ఉంది జానకమ్మ గారు. కాని అక్కడికొచ్చి ఇచ్చిన మాటను తప్పి మీ ముందు తప్పుడు మనిషిలాగా నిలబడలేను. నేనే స్వయంగా పిలుస్తున్నప్పుడు నువ్వొస్తే తప్పెలా అవుతుంది? నువ్వు తప్పుడు వాడిగా ఎలా నిలబడతావు? నీ పట్టుదల నాకు తెలుసు శేఖర్. నువ్వొక్కసారి మాటిస్తే ప్రాణం ఇచ్చైనా మాటను నిలబెట్టుకుంటావు. మేమే స్వయంగా నిన్ను రమ్మని ఆహ్వానిస్తుంటే రాను అనడం పద్ధతి కాదు. అంతగా ఇంట్లోపలికి రావడం ఇష్టం లేకపోతే కనీసం గడప దగ్గర నిలబడి అయినా నీ కూతుర్ని అల్లుణ్ణి ఆశీర్వదించు. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు మైథిలి. ఇంత పెద్ద గుడ్ న్యూస్ ఇప్పుడే చెప్పేది. రామయ్య తాతయ్య మా తాతయ్య. ఆ మాట ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఇన్నాళ్లుగా మా తాతయ్య ఎక్కడున్నాడో అని ఎంతమందిని ఎన్నిసార్లు అడిగినా ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. కానీ ఆ దేవుడి దయ వల్ల ఇన్నాళ్లకు నాకు నిజం తెలిసింది. అవును, రామయ్య తాతయ్యకి నేను మనవణ్ణని తెలుసు కదా? తెలుసు కాబట్టే మిమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకున్నారు. తెలుసు కాబట్టే అందర్నీ ఒప్పించి మానిద్దరి పెళ్లి జరిపించారు. ఇవన్నీ తెలుస్తుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉందో తెలుసా? తాతయ్య నా పక్క నుండి నా పెళ్లి జరిపించారన్నమాట. అవును, అందుకే కదా మీ నానమ్మ గారి పక్కనే కూర్చొని పూజ జరిపిస్తున్నారు. సరే సరే, ఈ నిజం నువ్వు నాకు చెప్పలేదు, నేనేమీ వినలేదు. రామయ్య తాతయ్య తనంతటి తానుగా నేనేరా మీ తాతయ్యని అని చెప్పేంత వరకు నేను కూడా బయటపడినా. సరేనా? అలాగేనండి. సరే, పూజ చూద్దాం పదండి. ఇంతటితో పూజ పూర్తయింది. మీ భర్తగారి ఆశీర్వాదం తీసుకోండమ్మా. అలాగే. ఆయుష్మాన్ భవ. ఏమండి, పూజ పూర్తయిపోయినట్టుంది. నేను అలా వస్తాను, మీరు వెళ్ళండి. ఓకే? ఇప్పుడు పర్లేదా? ఓకే.
ఓకేనే. అమ్మా ఇంకా పూజ మొదలు పెట్టలేదా? అయిపోయిందిరా. ఓ భగవంతుడా, రామయ్య గారితో కలిసి నేను పూజలో కూర్చోవడం ఉత్తమ్ చూసేసినట్టున్నాడు. ఇప్పుడు నా దగ్గరకొచ్చి నువ్వెందుకు రామయ్య గారితో పాటుగా పూజలో కూర్చున్నావని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఈయనకి నీకున్న సంబంధం ఏంటి అంటే ఏం చెప్పి తప్పించుకోవాలి? నువ్వే దిక్కు స్వామి, ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి. నానా ఉత్తమ్, ఎంతసేపైంది వచ్చి? ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వచ్చావా? అవునానమ్మా, పూజలో ఎవరెవరు కూర్చున్నారు? అమ్మయ్యా, పూజలో ఎవరు కూర్చున్నారని అడిగాడంటే మేమిద్దరం కూర్చోవడం చూసి ఉండడులే. ఆహా, అదా శుభప్రద అమ్మను లీలాకృష్ణ మావయ్యను కూర్చున్నారా? మనం ఏంటి జానకి? కాస్త సైలెంట్ గా ఉండండి. మీరే తాతయ్య అన్న నిజం వాడికి తెలీదు. అవును, ఇప్పుడు చెప్పొచ్చుగా. ఆ అవసరం మాకు లేదు, చెప్పాలన్న కోరిక కూడా లేదు. సంతోషం. ఇలా పూజలో కూర్చోవలసిన సమయం వచ్చినట్టే నేనే వాడికి తాతయ్యనని చెప్పే సమయం కూడా వస్తుందిలే. అలాగే కలలు కంటూ ఉండండి. అమ్మా, అందరూ తీర్థప్రసాదాలు తీసుకుంటే తర్వాత నల్లపూసల కార్యక్రమం మొదలు పెట్టచ్చు. ఇంతకీ సత్యవతి శేఖర్ వాళ్ళు రాలేదు? నాకు తెలిసి ఈపాటికే వచ్చేస్తూ ఉంటారు.